హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి హోమ్ మేడ్గా మనం ఇంట్లోనే హెన్నా పౌడర్ అనేది ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి, అదేవిధంగా వాటి వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ముందుగా గోరింటాకు నీట్గా అయితే వాష్ చేసుకొని బాగా అయితే ఒక క్లాత్ మీద ఆరబెట్టేసాను. ఈ విధంగా ఆరబెట్టిన తర్వాత దాంట్లో మనం ఒక 10-15 వరకు అయితే మందార పువ్వులు, మందార ఆకులు, అదేవిధంగా కొంచెం వేపాకును కూడా తీసుకోవాలి. చూడండి, ఇది మనము ఎండలో ఆరబెట్టకుండా మనం ఇంట్లోనే ఫ్యాన్ కింద కానీ లేకపోతే సపరేట్గా దానికి సపరేట్గా మనము ఆరబెట్టేసుకోవాలండి. ఈ విధంగా మనం అన్నీ తీసేసుకొని మనము సపరేట్గా అయితే ఆరబెట్టుకోవాలి. మనం షాప్స్లో కొనే కన్నా కూడా మనం ఈ విధంగా తయారు చేసుకోవటం వల్ల మనకి హెన్నా పౌడర్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, మనము అన్నీ వేసినవన్నీ కూడా ఈ విధంగా అయితే మనము ఆరబెట్టేసుకోవాలండి. చూడండి, మనకి చేత్తో నలుపుతుంటే మనకి పౌడర్ లాగా నలిగిపోవాలండి. ఈ విధంగా అయితే మనము ఆరబెట్టుకోవాలి. ఎన్ని డేస్ అయినా సరే ఒక 4 to 5 డేస్ వరకు అయితే మనకి పూర్తిగా ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత మనము ఒక మిక్సీ జార్ అనేది తీసేసుకొని మిక్సీ జార్లో పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము హెన్నా గురించి అయితే తెలుసుకుందాము. చాలామంది తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి అయితే హెన్నాను వాడుతూ ఉంటారు. కేవలం హెన్నా తెల్ల జుట్టును కవర్ చేయడం కోసమే కాకుండా గోరింటాకు జుట్టు కుదులను దృఢంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే మంచి పోషణ కూడా అందిస్తుంది. హెన్నాలోని యాంటీ ఆక్సిడెంట్లు హెయిర్ గ్రోత్ను ప్రోత్సహిస్తాయి. గోరింటాకు హెయిర్ ఫాలికల్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, స్కాల్ప్ను హెల్తీగా ఉంచుతుంది. ఇలా యూజ్ చేయడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్ని పెంచుతుంది. హెన్నా జుట్టు స్కాల్ప్కి మంచి ఉపయోగాలను అయితే అందిస్తుంది. ఇది జుట్టును లోతుగా శుభ్రపరిచి తేమను అందించి కండిషన్గా పనిచేస్తుంది. అదేవిధంగా జుట్టు అనేది దృఢంగా లావుగా పెరగడానికి కూడా మంచి యూస్ఫుల్గా అయితే పనిచేస్తుంది. చూడండి, ఈ విధంగా నేనైతే మిక్సీ జార్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం చూడండి ఈ విధంగా అయితే పౌడర్ వచ్చేటట్టుగా వేసుకోవాలి. చూడండి, మనకు ఇది చూస్తుంటే మనము బయట షాప్లో కొన్నటువంటి హెన్నా పౌడర్ ఏ విధంగా ఉందో అదే విధంగా కనబడుతుంది కదండి. మనం షాపులో కొనే కన్నా కూడా ఇంట్లో ఉన్న మందార పువ్వులు, మందార ఆకులు, వేపాకు, గోరింటాకు ఇవన్నీ వేసి మనకి వేసుకోవటం వల్ల మన జుట్టు అనేది చాలా లాంగ్గా పెరగడానికి, అదేవిధంగా మన స్కాల్ప్కు ఉన్నటువంటి చుండ్రు కానీ దురద కానీ అదేవి ఉన్నా కానీ మనకి తొందరగా అయితే రిమూవ్ అయితే అయిపోతుందండి. మనం షాపులో కొనేవి కూడా మనకి ఇంకా ఎక్కువగానే ఎలర్జీ అనేది దురద అనేది వస్తూ ఉంటాయి కదండి. అలా రాకుండా మనం ఇంట్లోనే వాటిని తయారు చేసుకునే విధంగా వాడుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఇంకొకటి అయితే చెప్తున్నాను. ఇక్కడ మన ఇంట్లో లక్ష్మీదేవి అనేది ఎప్పుడు మన ఇంట్లో స్థిరంగా ఉండాలి, అదేవిధంగా మన ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతిగా ఉండాలి, మన ఇంట్లో గొడవలు కాకుండా ఉండడానికైతే ఈరోజు గడప పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తున్నాను. చూడండి, ఈ గడప పూజ అనేది మనం ప్రతి గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక నిమ్మకాయని తీసుకొని 2 సగాలుగా కట్ చేసుకున్నానండి. ఒక భాగానికి అయితే పసుపు, ఇంకొక భాగానికి కుంకుమ అయితే ఈ విధంగా అద్దుకున్నాను. ఇప్పుడు ఒక 2 ప్రమిదలను తీసుకొని దాంట్లో గుప్పిడితోటి మనం కల్లుప్పునైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక పసుపు, కుంకుమ అనేది ఈ విధంగా వేసేసుకొని మనము అద్దుకున్నటువంటి నిమ్మకాయలను మనం ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము ముందుగానే గడపను అనేది ఈ విధంగా పూజించేసుకోవాలి. చూడండి, మనము పసుపు రాసి కుంకుమ బొట్లు అలాగే బియ్యం పిండితోటి మనం ముగ్గు అనేది పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి గుమ్మానికి ఎదురుగా అయితే కుడివైపు ఎడమవైపు అనేది అటొకటి ఇటొకటి ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనకి పాజిటివ్ ఎనర్జీ రావడానికి అయితే ఈ టిప్ చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఈ రెమెడీ అనేది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీ ఇంట్లో ఎలాంటి మనశ్శాంతి లేకపోయినా, గొడవలు జరుగుతున్నా ఈ విధంగా అయితే ఒక చిన్న రెమెడీ చేసి చూడండి. మీ ఇంట్లో ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది కలుగుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ మరొక రెమెడీలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను పువ్వులు, పసుపు, కుంకుమ, ముగ్గు అనేది ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసేసుకున్నాను. చూడండి, మనము ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంకొక ప్లేట్లోకి అయితే నేను అక్షింతలు, అదేవిధంగా గంధం పొడి, అదేవిధంగా జవ్వాదు పౌడరు, మనకు రూపాయి బిళ్ళలు కానీ 5 రూపాయల బిళ్ళలకు నాణాలు, పూజకు వాడే కర్పూరం ఉంటుంది కదండి, ఆ కర్పూరం అనేది ఈ 3 అనేది ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక రాగి చెంబు, అదేవిధంగా ఒక చెంబు నిండా నీళ్ళు అనేది తీసుకొని పక్కన పెట్టుకుందాము.
ఇప్పుడు మనము రాగి చెంబు అనేది ఏ ప్రాంతంలో పెట్టుకోవాలనేది ఇక్కడ చూద్దాము. మనము పూజ గదిలో మనకి కార్నర్ ఈశాన్య మూలం అనేది వస్తుంది కదండి. ఆ మూలైనా సరే మనకి మెయిన్ డోర్ వాకిలి ఉంటుంది కదండి. లోపలికి వచ్చేటప్పుడు మన కుడి చెయ్యి భాగం సైడ్ అయితే మనకి కార్నర్ వస్తుంది. ఆ కార్నర్ కూడా మనకి ఈశాన్య మూలమేనండి. అక్కడైనా సరే పెట్టుకోవచ్చు, లేకపోతే పూజ గదిలో అయినా సరే మనం ఈ విధంగా రాగి చెంబులో వాటర్ అనేది పెట్టుకోవచ్చు. మనం ఈ విధంగా అయితే రాగి చెంబు ఎక్కడ పెట్టాలనుకున్నా అక్కడ అనేది మనం ఈ విధంగా నీట్గా శుభ్రం చేసుకొని పసుపు అయితే రాసేసుకొని కింద దాని మీద మనం ఈ విధంగా ముగ్గు అనేది పెట్టేసుకోవాలండి. ఏ ముగ్గు అయినా పర్వాలేదు, ఈ ముగ్గే వేయాలని లేదు. మీకు నచ్చిన ముగ్గు అనేది చిన్న ముగ్గు కొంచెం ఈ విధంగా వేసేసుకొని ఆ ముగ్గు మీద ఈ విధంగా పసుపు కుంకుమ అనేది చల్లుకోవాలి. చూడండి, చల్లుకున్న తర్వాత మనం రాగి చెంబుకు అయితే ఈ విధంగా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. చూడండి, మనము ఇదైతే మనం ఈ విధంగా రాగి చెంబులో నీళ్లు ఎన్ని రోజులు ఉంచాలి, అదేవిధంగా ఏ రోజు పెట్టుకుంటే మంచి జరుగుతుంది అనేది కూడా మీకు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. చూడండి, ఈ విధంగా అయితే మనము పసుపు రాసి కుంకుమ బొట్లు అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము చూడండి రాగి చెంబులో అయితే మనం నిండుగా అయితే వాటర్ అనేది తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రాగి చెంబులో నేనైతే నిండుగా వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నిండుగా వాటర్ పోసిన తర్వాత మనం ముందుగా అన్నీ చూపించాను కదండి మీకు, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోవాలి. ముందుగా అయితే పసుపు కుంకుమ, అదేవిధంగా అక్షింతలు, జవ్వాది పౌడరు, గంధం పొడి, అదేవిధంగా రూపాయి నాణాలు, కర్పూరం, ఇవన్నీ కూడా మనం దాంట్లో అయితే ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం లాస్ట్గా అయితే పూలను కూడా అలంకరించుకోవాలి. చూడండి, ఈ విధంగా పూలను కూడా మనము పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మన ఇంట్లో ఎప్పుడు కూడా మనశ్శాంతి అయితే ఉంటుంది. అదేవిధంగా గొడవలు జరగకుండా మన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిరంగా ఉండడానికి ఈ రెమెడీ కూడా చాలా యూస్ఫుల్గా పనిచేస్తుందండి. అదేవిధంగా మన ఇల్లు మన లోపలికి రాగానే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ అయితే రావడానికి ఈ రెమెడీ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఒక వారంలోపే మనకి తెలిసిపోతుంది. అదేవిధంగా మనము ఈ విధంగా రాగి చెంబులో అన్ని వాటర్ అనేది మనము ఈశాన్య మూలలో ఏ రోజు పెట్టుకోవాలని ఇక్కడ చెప్తాను చూడండి. మనము గురువారం రోజు అయినా సరే సోమవారం రోజు అయినా ఈ విధంగా పెట్టుకోవచ్చండి. గురువారం రోజు పెట్టుకున్నట్టయితే సోమవారం మళ్ళీ నీట్గా అయితే మనము తొక్కని ప్రదేశంలో ఈ వాటర్ అనేది పోసేసుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి నాణాలు తీసుకొని మళ్ళీ మనము ఆ రోజు కానీ మళ్ళీ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనము సోమవారం రోజైనా సరే ఈ విధంగా ఈశాన్య చెంబులో రాగి చెంబు అనేది మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.